వైసీపీ కార్యకర్త సల్మాన్ హత్యకు నిరసనగా ఏపీలో వైసీపీ శ్రేణులు ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో చిత్తూరు నియోజకవర్గంలో వైసీపీ ఆధ్వర్యంలో దళిత సంఘాల నాయకులు గాయత్రీదేవి, రాసన్నపల్లె ప్రకాష్ తదితర నాయకులు శనివారం స్థానిక దర్గా సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గాయత్రీదేవి మాట్లాడుతూ సల్మాన్ హత్యకు సాక్ష్యంగా పోలీసులే నిలబడ్డారని అన్నారు. గ్రామంలోని 250 కుటుంబాలను టీడీపీ గూండాలు గ్రామం నుండి తరిమేశారన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. సల్మాన్ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని ఆమె అన్నారు. అనంతరం రాసన్నపల్లి ప్రకాష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు. సాలమోన్ అనే వ్యక్తి వైఎస్ఆర్ పార్టీకి అభిమాని. ఒక విషయం మీకు తెలుసును, చంద్రబాబు నాయుడుకు దళితులంటే ఇప్పుడు కాదు, ఆయన పుట్టినప్పటి నుంచి ఇష్టం ఉండదు. ఇది అందరికీ తెలిసిన ఒక విషయం. ఒక దళితుడు ఒక వ్యక్తి ఒకే ఒక రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అభిమాని కావునా ఆయన ఊరు వదిలి బయట కూర్చున్నా ఊరికి వచ్చాడు. మళ్ళీ ఊరికి వచ్చావని తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు అతన్ని బహిరంగంగా చంపి పారేశారు. ఒకే ఒకటి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు, దళితులంటే నీకు అంత ఈనం కాదు. నీకు తొందరలే ఒక రోజు వస్తా ఉంది, దాన్ని కాపాడుకునేదానికి కూడా ట్రై చేయి. ఇంకొక విషయం చెప్తా, దళితులు ముస్లిం అంటే అసలు నచ్చదు చంద్రబాబు నాయుడు. కావాలంటే పత్రిక వాళ్ళు నీకే తెలుసు, నీకే దాని గురించి తెలుసు. ఆయన ఎంతో మాత్రం హరాస్మెంట్ చేస్తూ ఉంటాడు తెలుసును. ఇంకా 3 సంవత్సరాలు ఈ కూటమి ఇట్లే జరిగితే ముస్లిం, క్రిస్టియన్, దళితులు 100% బతుకురు. ఒక క్రిస్టియన్ ఒక మొబైల్లో పోతా ఉంటే ఒక బస్సులో నిలబట్టి టీడీపీ పార్టీ వాళ్ళు కొట్టి వాళ్ళ అందరం చేసి పారేశారు. ఇది మంచిది కాదు. చంద్రబాబు నాయుడు గారు, కూటమి ఇంట్లో జరగదు, కొన్ని రోజులే జరుగుతుంది. ఇంకా 3 ఏళ్లే నీ బాణం జరుగుతుంది. కాబట్టి దళితుల పైన నువ్వు అడ్డుకున్నావనుకో, మేము నిన్ను అడ్డుకున్న రోజు సమయం వస్తా ఉందని నీకు హెచ్చరిస్తున్నాను. మరి సల్మాన్ గారి హత్య ఏ విధంగా జరిగిందో ప్రజలందరికీ తెలుసు. సాక్షాత్తు పోలీసు వారు, సిఐలు, ఎస్ఐలు దగ్గరుండి సల్మాన్ గారు హత్యకి అందరూ సాక్ష్యంగా నిలబడ్డారన్నది కూడా చెప్పదలుచుకున్నాం. మరి అదేవిధంగా దాదాపు 200-300 కుటుంబాలు ఆ పల్లెని వదిలి బయటకు వెళ్ళడం జరిగింది. వాళ్ళని పంపించేయడం జరిగింది తెలుగుదేశం గూండాలు ఆ విలేజెస్ నుంచి. కోర్టు ద్వారా నిర్ణయం తీసుకొని కోర్టు చెప్పిన తర్వాత చాలామంది ఆ గ్రామానికి తిరిగి రావడం జరిగింది. ఆ క్రమంలోనే సల్మాన్ గారి భార్య అనారోగ్యం పాలవడంతో తనని చూడటానికి పండగ వస్తోంది, తన భార్యని ఒకసారి పలకరించాలా అన్న ఆశతో సల్మాన్ గారు ఊర్లోకి అడుగు పెడితే తెలుగుదేశం గూండాలు, పచ్చ గూండాలు సల్మాన్ గారిని, ఒక దళితుడైన సల్మాన్ గారిని ఎక్కడికక్కడ నరకడం మీరందరూ చూసే ఉంటారు. మరి ఈ విధంగా రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేయాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రాసినటువంటి రెడ్ బుక్ ని అమలు చేస్తూ రాష్ట్రాన్ని ఈ విధంగా దళిత వ్యతిరేకంగా పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఆలోచించి ఈ ప్రభుత్వ హత్యలను ఆపి పోలీసు వారికి తగిన హెచ్చరికలు, వాళ్ళకి ఏ విధంగా ప్రజలతో నడుచుకోవాలా అన్నది పోలీసు వారికి వారు హోంమంత్రి ద్వారా విన్నవించి వారిని, ప్రజల్ని మంచిగా సుపరిపాలన దిశగా ఇకనైనా అడుగుతారు అని అనుకుంటున్నాము. మరి దళితులందరూ కూడా రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా దళిత సంఘాలందరూ కూడా ఈ హత్య వైపు ఒకసారి చూడాల్సిందిగా మేము కోరుకుంటూ, ఈ విధంగా హత్యలు చేసుకుంటూ పోతే ప్రజలు ఏ విధంగా ఉండాలో రాష్ట్రంలో దళిత సంఘాలందరూ కూడా ఒకసారి ఆలోచించి అందరూ మంచి నిర్ణయం తీసుకొని సల్మాన్ గారి కుటుంబానికి కనీసం ఈ ప్రభుత్వం దగ్గరుండి చేయించిన ఈ హత్యకి ప్రభుత్వ పరంగా కనీసం వారి కుటుంబాన్ని ఏదో విధంగా ఆదుకుందామన్న చిన్న ఇది కూడా ప్రభుత్వానికి లేకుండా పోయింది.
ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.